హై పేయింగ్ జాబ్స్ కావాలంటే ఇంజనీరింగ్ కోర్స్ కోసం డిమాండ్ పెరిగింది. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి మాస్ రిక్రూట్మెంట్ ఆన్ యావరేజ్ 15 lakhs ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది గ్రాడ్యుయేట్. ఓన్లీ 2.5 lakh స్టూడెంట్స్ గెట్ ఎ 3,500 plus colleges. ఐటీ బూమ్ అనేది వచ్చింది. ఆఫ్టర్ లిబరలైజేషన్ ఇండియా హ్యాస్ ద యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ హూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఈ క్లాస్ అనేది ఒక లెక్చర్ లా తయారవుతుంది. Using CAD and 3D printing mind survey, 80% of our Indian engineers are not fit for job. Why? ప్రతి ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 15 lakhs ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది గ్రాడ్యుయేట్ అవుతారు. అందరూ అనుకుంటారు ఫేస్బుక్లో గూగుల్లో వర్క్ చేయాలని. బట్ అకార్డింగ్ టు ద రీసెంట్ నాస్కామ్ స్టడీస్, అవుట్ ఆఫ్ 15 lakh, only 2.5 lakh students get a proper job. Present we have 3,500 plus colleges and 50 different types of courses. ఏంటి వినడానికి చాలా ఇంప్రెసివ్గా ఉందా? కానీ రియాలిటీ వేరు. అసలు మనకి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇదంతా తెలియాలంటే కొద్దిగా హిస్టరీ తెలుసుకుందాం. అరౌండ్ 35 years బ్యాక్ 1990s అండ్ ఎర్లీ 2000sలో మనకి ఐటీ బూమ్ అనేది వచ్చింది. ఆఫ్టర్ లిబరలైజేషన్ మల్టీనేషనల్ కంపెనీస్కి ఒక ఛాన్స్ వచ్చింది టు సెటప్ దేర్ ఓన్ ఆఫీస్ ఇన్ అవర్ ఇండియా. అప్పుడు వాళ్ళకి ఒక ఇంజనీరింగ్ ఆర్మీ అనేది కావాలి, ఎస్పెషల్లీ అవర్ ఇండియన్స్. ఇప్పుడు మనందరికి ఒక డౌట్ రావాలి, ఎందుకు ఇండియన్స్ ఇంజనీర్సే కావాలని? దీని వెనకాల 2 reasons ఉన్నాయి. Reason 1, India has the young and educated professionals who can speak in English. I can talk English, I can walk English, I can laugh English because English is a very funny language. Reason 2, Indians' salary demand for the work is less than the foreigners from USA, America. ఈ ఐటీ బూమ్ సపోర్టింగ్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ఐటీ ఇండస్ట్రీ సెటప్ చేశారు టు హెల్ప్ ద మల్టీనేషనల్ కంపెనీస్. స్టార్టింగ్లో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి మాస్ రిక్రూట్మెంట్ అనేది జరిగేది. సో దీనివల్ల ఇంజనీరింగ్ కోర్స్ కోసం డిమాండ్ పెరిగింది. కొంతమందికి ఇది బిజినెస్ ఐడియాలో వచ్చింది టు ఎస్టాబ్లిష్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ అవర్ కంట్రీ. అంతెందుకు, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఇన్ 1992 అరౌండ్ 32 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ 9,335 number of seats. In 2011 705 engineering colleges and this number of seats increased to the 2,50,000. అందరికీ తెలుసు హై పేయింగ్ జాబ్స్ కావాలంటే ఇంజనీరింగ్ చేయాలని. సో స్టూడెంట్స్ రన్ టువర్డ్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ పీపుల్ విల్ మేక్ న్యూ ఇంజనీరింగ్ కాలేజెస్. చాలా విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటి అంటే, కంపెనీస్ ఆర్ సర్చింగ్ ఫర్ ఇంజనీర్స్, బట్ according to the recent aspiring mind survey, 80% of our Indian engineers are not fit for job. Why? Gaurav Gandhi, IT professional, he mentioned that still in our Indian colleges we are learning engineering drawings. ఇది ఒక సబ్జెక్ట్, కాంపాస్, స్కేల్, పెన్సిల్ ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తారు. But the world is running and working by using CAD and 3D printing. Reason 2, student faculty ratio. నార్మల్ క్లాస్లో అయితే 80 స్టూడెంట్స్ ఉంటారు. ఒక ప్రొఫెసర్ అరౌండ్ 80 స్టూడెంట్కి అటెన్షన్ ఎలా ఇవ్వగలరు? అకార్డింగ్ టు ద AICTC స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అనేది 15:1 ఉండాలి. బట్ మనకి 29:1 ఉన్నది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఇంటరాక్షన్ అండ్ న్యూ టాపిక్స్ అన్నా ఇంట్రెస్టెడ్ కాన్సెప్ట్స్ ఉన్నా సరే ఒక డీప్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయలేరు. దీనివల్ల
క్లాస్లో 2-వే కమ్యూనికేషన్ కాకుండా క్లాస్ అనేది ఒక లెక్చర్లా తయారవుతుంది. ఇలానే ఉంటే ఇంపాక్ట్ అనేది మన ఇంజనీర్స్ మీద కాదు, మొత్తం కంట్రీ మీద పడుతుంది.